నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిపై కాఫీ టేబుల్ పుస్తకం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న అమరావతి నగర విశేషాలతో పాటు చరిత్ర, సంస్కృతి తదితర అంశాలతో కూడిన ఓ పుస్తకాన్ని తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాజెక్టుల వంటి ప్రాంతాల్లో ఈ కాఫీ టేబుల్ బుక్ను ఉంచడం ద్వారా పారిశ్రామికవేత్తలు, పర్యాటకుల్ని ఆకర్షించాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. అమరావతి చరిత్ర, సంస్కృతి, విశేషాలు, ప్రాజెక్టులు, పర్యాటక పరంగా సందర్శనీయ స్థలాలు, భౌగోళిక పరిస్థితులు ఇలా వేర్వేరు అంశాలతో కాఫీ టేబుల్ బుక్ ను తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థకు అప్పగించిన ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. అమరావతి ప్రాంతం, దాని సమీపంలోనే ఉండే ధాన్య కటకం, ధరణికోట ఇలా వేర్వేరు విశేషాలతో కూడిన భౌగోళిక, చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ మొదటి భాగాన్ని తయారు చేయనున్నారు. ఇక పుస్తకంలోని రెండో విభాగంలో ప్రాంతీయంగా భౌగోళిక విశేషాలు, శిల్పకళలు, భవన నిర్మాణ రీతులు, పండుగలు, సంప్రదాయ, గ్రామీణ నృత్య రీతులు, సంగీతం, కుమ్మరి, కమ్మరి, నేత, కల్లుగీత లాంటి స్థానిక వృత్తులు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబించే అంశాలను స్పృశించనున్నారు. రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులు, రాజధాని నిర్మాణం, భూ సమీకరణ, సిఆర్డీఏ ఏర్పాటు, సింగపూర్ అందించిన బృహత్ ప్రణాళిక లాంటి విశేషాలను జోడించనున్నారు. రాజధాని బృహత్ ప్రణాళిక, జోన్లు, కేంద్రక రాజధాని, ప్రభుత్వ భవనాలతో పాటు భవిష్యత్తులో అమరావతి ఎలా ఉండబోతోందన్న విశేషాలను కూడా ఈ కాఫీ టేబుల్ పుస్తకంలో ఉండేలా రూపొందించాలని నిర్ణయించారు. ఈ పుస్తక రూపకల్పనలో పురావస్తు విభాగానికి చెందిన డైరెక్టర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పబ్లికేషన్ విభాగాధిపతి, కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవి పూర్ణచంద్, ప్రణాళిక విభాగం డైరెక్టర్లను సభ్యులుగా ఏర్పాటు చేస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. 3 రోజుల్లోగానే ఈ కమిటీ తన నివేదికను సిఆర్డీఏకు సమర్పించాల్సి ఉంటుంది. సిఫారసులను ఆమోదించిన వెంటనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురానున్నారు.